ఇప్పుడు ఆర్టికల్ 31C కింద మనం ఇక్కడ పంపించాలి అసెంబ్లీ బిల్లులు చేసి గవర్నర్ టు రాష్ట్రపతి ఆర్టికల్ 31 కిందనే పంపారు చేసి పంపారు. ఏది మార్చిలో చేసిన బిల్లు పంపించినారు. గవర్నర్ కూడా ఆమోదించినాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. క్వశ్చన్స్ కూడా వేసినారు. బ్రదర్ చెప్తారు రాష్ట్రపతి దగ్గర పెండింగ్. రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఈ బిల్లులని చట్టసభలు, లోక్సభల, రాజ్యసభలో పెడితే వాళ్ళు కూడా మాకేమీ అభ్యంతరం లేదు, ఈ బిల్లు ఎసెంట్ ఇవ్వచ్చు అని వాళ్ళు పాస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళ్తే ఆవిడ ఎసెంట్ ఇస్తే అది ఆ బిల్లు నోటిఫికేషన్ 31B కింద నోటిఫికేషన్ ఇస్తారు. 9th షెడ్యూల్ ఇస్తారు. 31B కింద ఒక షెడ్యూల్ ఇచ్చే అధికారము రాజ్యాంగంలో పొందుపరిచింది. సో ఇటువంటి చట్టాలన్నీ 31B కింద మనకు 257 సీరియల్ నెంబర్ తమిళనాడు బీసీ రిజర్వేషన్స్ యాక్ట్. సో ఇది 9th షెడ్యూల్. ఇది ఒకటే ఆప్షన్, ఇంకేమైనా ఆప్షన్ ఉందా? స్టేట్ గవర్నమెంట్ కు ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే తప్ప ఇంకా ఏ ఆప్షన్ లేదు. ఇంకా ఏ ఆప్షన్ లేదు. దేశం మొత్తం చేయాలనుకుంటారు. దేశం మొత్తం చేయాలంటే పార్లమెంట్ చేసుకోవాలి. సో పార్లమెంట్ 2/3 మెజారిటీతో చేయాలా? పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 242 ఎట్లా చేసినారో వాళ్ళది మెజారిటీతోని, లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ EWS రిజర్వేషన్ ఎట్లా చేసినారు సేమ్ ప్రాసెస్ లో ఇది కూడా చేస్తారు.